ప్రేమించి చక్కని ఆరోగ్యం మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి అందరం కూడా ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్య వర్తమానాలు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధమైన నామంలో మనం అందరం కూడా ఆయన సన్నిధించడానికి, ప్రస్తుతమైన నామంలో సజీవులుగా ఉండడానికి అనేక మంది సమయం లేకపోయినా, అనేక మందికి సజీవులుగా ఉండడానికి ఈ భూమి మీద లేకపోయినా మంచిది ప్రియులారా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం. కీర్తన గ్రంథం 130 అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుని 5వ వచనానికి మనం వెళదాం. దయచేసి బైబిల్ గ్రంథాలు స్పష్టంగా తెరిచి 130వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదవండి. 130వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తిధ్వని వినుము. యెహోవా, నీవు నీ దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవరు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చాలండి. చదవబడిన ఈ యొక్క వాక్య భాగంలో కీర్తనకారుడు రాయించిన మాట ఏంటంటే, దేవుని యందు నిరీక్షించి వేచిండుట. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపు. ఇక్కడ కీర్తనకారుడు చదువుతున్న మాట ఏంటంటే, అగాధ స్థలం నుంచి దేవునికి మొరపెడుతున్నాడు. అగాధ స్థలం అంటే ప్రార్థన మందిరం కాదు, భవనాలు కాదు, అంతస్తులు కాదు, కానీ అగాధమైన గడాంధకారటువంటి అడుగు ప్రాంతం నుంచి, అగాధం ఎవరూ లేని చోట కదా. ఇప్పుడు ఎవరైనా సరే గృహాలు ఉన్న చోట కానీ మనం చాలా ధైర్యంగా ఉంటాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్న స్థలం ఏంటంటే అగాధ స్థలం, ఎవరూ లేనటువంటి స్థలం. అగాధ స్థలం నుంచి నేను మొరపెట్టుచున్నాను. దేవుడు అడుగుతున్నాడు. ఈ మాట మనం గమనించినట్లయితే, దేవుడు మనకి అన్ని సదుపాయాలు ఇచ్చాడు, చక్కని గృహాలు ఇచ్చాడు, చక్కని వసతులు ఇచ్చాడు, అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మనము దేవునికి మొరపెడుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. దేవునికి మనం విజ్ఞాపన చేయగలుగుతున్నామా? ఎందుకంటే దేవునికి నిరీక్షించి వేచి ఉండాలి, నిరీక్షించాలి. అందుకంటే యెహోవా అగాధ స్థలం నుంచి నేను మొరపెట్టుచున్నాను. అగాధ స్థలం, అగాధపు వంటి ఆ లోయల నుంచి, అగాధపు వంటి పట్టణాల నుంచి, అగాధపు వంటి స్థలాల నుంచి నేను మొరపెడుతున్నాను. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభువా, నా ప్రార్థన ఆలకించు అడుగుతున్నాడు. ఈరోజు ప్రియులారా, నీవు నేను కూడా ఇంట్లో నుంచి మొదటి జామున, ఉదయం జామున ప్రార్థన చేసి, అయ్యా నేను నీకు అగాధ స్థలం నుంచి నేను మొరపెడుతున్నాను, నా ప్రార్థన నువ్వు ఆలకించావా లేదా అని దేవుడిని స్పష్టంగా అడుగుతున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు అందుకంటున్నాడు, నీ చెవి యొక్క నా ఆర్తిధ్వని వినుము. యెహోవా నీ దోషము కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలువగలడు? ఈ భూమి మీద మరి ఎవరు నిలువగలరు దోషమును కనిపెట్టి చూచినప్పుడు? అందుకు అంచుకున్నాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏమి దొరుకును? క్షమాపణ దొరుకును. దేవుని దగ్గర ఏమి దొరుకుతుంది అంటే ప్రియులారా, క్షమాపణ దొరుకుతుంది. ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ దొరికింది కాబట్టి మార్పు లేని వారందరూ కూడా ఏమవుతున్నారంటే ఈరోజు మార్పు చెందుతున్నారు కదా. దేవుని దగ్గర క్షమాపణ లేకపోతే వారు మార్పు చెందేటి వారు కాదు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు చాలా మంది బిడ్డలు మహాభక్తులు బైబిల్ గ్రంథాల్లో అనేక మంది ప్రవక్తలు ఏంటి, దేవుని నమ్ముకున్న శిష్యులేంటి, యేసుప్రభు వెనకాల నడిచిన శిష్యులేంటి, వారందరూ కూడా ఏమి చేసిన వారే? పాపం చేసిన వారే కదా. భక్తులందరూ కూడా తెలిసి తెలియని వయసులో వారు కూడా దేవుని దూషించి, దేవుని మాట వినక వారందరూ కూడా ఒకప్పుడు దేవుని తృణీకరించిన వారే. అయితే దేవుడు వారికి క్షమాపణ ఇచ్చాడు కాబట్టి వారందరూ కూడా పశ్చాత్తపడ్డారు, వారందరూ కూడా మార్చబడ్డారు, వారందరూ కూడా క్షమాపణ పడ్డారు. దేవా, ఒకవేళ నేను దగ్గర క్షమాపణ పడుతున్నాను, ఎందుకంటే అయినను జనులు ఎందుకు భయభక్తులు నిలుపునట్లు
నీ యొక్క క్షమాపణ దొరికింది కాబట్టి ఈరోజు మార్పు లేని జీవితాలకు ఏం కలుగుతుందంటే మార్పు కలుగుతుంది. మారు మనసు లేని జీవితానికి ఏం కలుగుతుందంటే పశ్చాత్తాప మనసు కలుగుతుంది. ఎందుకంటే దేవుని దగ్గర క్షమాపణ దొరికింది కాబట్టి. ప్రియులారా, చాలా మంది అంటూ ఉంటారు, ఏమని 3వ వచనం మనం చూస్తే, యెహోవాని దోషములు కనిపెట్టి చూచినడలా ప్రభువా. ఈ లోకంలోనే కాదు ప్రియులారా, యావత్తు ప్రపంచ భారతదేశంలోనే కాదు, అనేక దేశాలు, అనేక ఖండాలు, అనేక ప్రాంతాలు, పరలోక రాజ్యంలోనే ఏంటి, ఎవరు ఎక్కడైనా ఏంటి, దేవుడు కనుక దోషములు కనిపెట్టి చూచిన ఎవరైనా దేవుడి దగ్గర నిలవలేదు. ఎందుకంటే మనమే కాదు, ఈ భూమి మీద మహాభక్తులు కూడా వారందరూ కూడా తప్పిపోయిన వారే. తప్పిపోయిన వారు మరలా ఎక్కడికి వచ్చారంటే వారు దేవుడి దగ్గరికి వచ్చారు. తప్పిపోయిన ఆదాము దేవుడి దగ్గర మళ్ళీ పాపాన్ని గురించి తెలుసుకున్నాడు. తప్పిపోయిన దావీదు మరలా దేవుడి గురించి తెలుసుకున్నాడు. తప్పిపోయిన సౌలు దేవుడి దగ్గర వెంటాడాడు. అలాగే సొలొమోను దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. సంసోను దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. వీరందరూ కూడా తప్పిపోయిన వారే. మరలా ఎక్కడికి వచ్చారంటే వారు దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడు ఏమనుకున్నాడంటే, నా దగ్గరికి మీరు రావద్దు అని దేవుడు చెప్పలేదు. ఎందుకంటే వారందరూ కూడా తప్పిపోయిన గొర్రెలను వెతికినట్లు వారందరూ కూడా మేము తప్పిపోయాము అన్నవారు దేవుడి దగ్గర దేవుడు విడిచిపెట్టలేదు, కానీ క్షమాపణ దొరికింది. వారు దేవుడి దగ్గర పశ్చాత్తాపం కూడా దొరికింది. అందుకే అంటున్నాడు 5వ వచనంలో, యెహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు. ఇక్కడ అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, అయ్యా ఈరోజు అనేక మంది ఈ భయభక్తులు కలిపి నిలుపుకున్నట్టు నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందన్నాడు కాబట్టి మీ దగ్గర పశ్చాత్తాపడుతూ ఉన్నాం. అయ్యా ఈ అగాధ స్థలం నుంచి మేము మొర్ర పెడుతూ ఉన్నాం. ఈ రోజు నేను చేసేది ఏంటంటే, నేను నా దేవుని కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఎంతమంది కనిపెడుతున్నారు దేవుని కొరకు? దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు? దేవా, నా జీవితంలో ఒక మేలు చేస్తావని, నా జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేస్తావని, నా యొక్క హృదయాన్ని మీరు పరిశోధిస్తారని, నా యొక్క హృదయాన్ని మీరు భద్రపరుస్తారని, నా కుటుంబాన్ని మీరు కంచెని వేస్తారని అందరూ కూడా కనిపెడుతూ ఉంటారు. అలాగే దేవుని కొరకు కనిపెట్టుకోవాల్సిన ప్రాణం ఏంటంటే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను అంటున్నాడు భక్తుడు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నాను కదండి. ఈరోజు చిన్నప్పటి నుంచి కూడా మనం అందరం కూడా కనిపెడుతున్న మాట ఏంటంటే, దేవుని రాకడా అంటే ఏంటి? చాలా మందికి ఉన్న ఆశ ఏంటంటే, దేవుడు రాకడంటారు, ఎత్తబడే రాకడంటారు, కడబోర శబ్దం అంటారు. ఆయన ఎలా వస్తాడు? దొంగ వలె వస్తాడా? ఆయన మేఘరుడే వస్తాడా? ఆయన సింహాసనం మీద కూర్చుని భయభక్తులతో కూడి దేవుని ఆర్భాటంతో ప్రధాన దూతల శబ్దంతో వస్తాడా అని చాలా మంది కనిపెడుతూ ఉంటారు. అయితే నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది. ఎవరి కొరకు కనిపెట్టుకున్నది? నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకునిచున్నది. ఈరోజు దేవుని ప్రాణము కనుక మీరు కనిపెట్టుచున్న వారైతే, దేవుని మందిరం ఈరోజు దేవుని ఆరాధనకు ఇవ్వాల్సిన సమయం, దేవుని యొక్క సంఘానికి ఇవ్వాల్సిన భద్రత, ఈరోజు అయ్యో శనివారం వరకు కూడా నిన్న అన్నీ కూడా చేసుకున్నాం, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని ప్రాణం ఎవరికైనా కనిపెట్టిందా? ఎవరికైనా పనులు త్వరగా ముగించుకున్నారా? అంటే యెహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను అన్న మాట ఎవరైనా అంటారు. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది అని కూడా భక్తుడు అంటున్నాడు. అయితే మనం చేయవలసింది ఈరోజు, నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకునిచున్నాను, నా ప్రాణం ఎదురు చూస్తున్నాను నా దేవుని కొరకు అని ఎంతమంది చేయగలుగుతున్నారంటే, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావున వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా చూడండి, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే, కావలి వారు అంటే ఎవరు? సెక్యూరిటీ వారు కదా. కాపలా కాసేవారు ఏమంటారు? కావలి వారు అంటారు. ఆ కావలి వారు ఏం చేస్తారంటే, ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద మాల్స్లో పని చేసినప్పుడు, పెద్ద పెద్ద బ్యాంకుల్లో నైట్ సెక్యూరిటీ గార్డుగా చేసినప్పుడు వారు ఏం చేస్తారు? నిద్రలేక ఎప్పుడు కనిపెడతారు? వారు దేని కొరకు కనిపెడతారంటే ఉదయం కొరకు కనిపెడతారు. ఎప్పుడు మా డ్యూటీ అయిపోతుందా, ఎప్పుడు మొదటి జాబ్ 7 గంటలు అవుతుందా, 6 గంటలు అవుతుందా, వారు కనిపెడతారు. ఎందుకు కనిపెడతారంటే, ఆ నైట్ డ్యూటీ ముగించుకుని ఉదయం 8 గంటలకు వారు ఇంటికి వెళ్ళిపోవాలని వారు కనిపెడుతూ ఉంటారు. అందుకే భక్తుడు అంటున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే
నా ప్రాణము ప్రభువు కొరకు, నా ప్రాణము ప్రభువు కొరకు ఏం పొందుతున్నది? కనిపెట్టాలి. కనిపెట్టకుండా మనం ఏమీ కూడా మన జీవితాల్లో మనం ఏమీ కూడా సాధించలేము. నేను దేవుని ఇప్పుడే నమ్ముకున్నాను, నా దేవుడు నాకు ఇప్పుడే కార్యం చేయాలి, నా దేవుడు నాకు ఇప్పుడే ఆశ్చర్యం చేయాలి, నా దేవుడు నాకు ఇప్పుడే అద్భుతం చేయాలి. ఎందుకు వచ్చిన దేవుడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకు అంటున్నాడు కనిపెట్టాలి. అందుకు అంటున్నాడు యెహోవా గాఢస్థలం నుండి నేను మొరపెట్టుచున్నాను, దేవా నీ చెవి యొక్కి నా ప్రార్థన ఆలకించు. అగాధ స్థలం నుంచి మొరపెట్టినప్పుడు కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకునిచున్నారు. ఎంతమంది కనిపెడుతున్నారు? ఎంతమంది దేవుని కొరకు కనిపెడుతున్నారు? ఎందుకంటే అది మన హృదయానికి మాత్రమే తెలుసు. ప్రియులారా, కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. ఒకవేళ దేవుడు ఆలస్యం చేసాడు, నీకు ఒకవేళ ఏదైనా జరగరాని మేలును ఆలస్యం చేసాడలా నువ్వు కనిపెట్టాలి. ఇంకా కనిపెట్టాలంటే ఎక్కడ ఆగింది? ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మనకి డబ్బులు వేసినప్పుడు, డాక్టర్ డబ్బులు పడ్డాయి అనుకోండి, గవర్నమెంట్ డబ్బులు, ఎక్కడికి వెళ్తాం? ఉదయం 8 గంటల నుంచి కనిపెడతాం. అక్కడ ఉదయం నుంచి మొదలుకొని రాత్రి 10 అయినా సరే 5 అయినా సరే మీరు కనిపెడతారా లేదా? ఎందుకు? ఆ డబ్బులు వస్తాయని కదా, ఆ 2000, 5000, 10,000 వస్తాయని కనిపెడతారు. అలాగే దేవుని ఆశీర్వాదాల కొరకు కూడా మనము కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. మీరు ఒక 2,000 రూపాయల కోసమే బ్యాంకు వెళ్ళిన గంట నుంచి ఉంటున్నారే, ఉదయకాలమే లేచి దేవుని కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు? ప్రియులా, కూర్చున్న మీలో గమనించుకోవాలి. నేను ఎవరిని చేతులు ఎత్తమని అడగను, కానీ కనిపెట్టుకోవాలి. మీరు మీ హృదయానికి, అయ్యా నేను నా దేవునికి కనిపెట్టగలుగుతున్నానా, నా దేవుని కొరకు నేను ఏమి చేయగలుగుతున్నాను? ఉదయం లేచిన కాడ నుంచి పని 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 అంటేనే ఇవే నా కుటుంబంలో సరిపోతున్నాయే, నేను నా దేవుని కొరకు ఏమైనా కనిపెట్టగలుగుతున్నానా అని ఒకసారి మీ హృదయంలో కనుక మీరు మాట్లాడుకుంటే అది మీకు అర్థమవుతుంది కదండి. కనిపెట్టుడు కంటే కావలి వారు ఉదయం కొరకు ఏ రీతిగా కనిపెడుతున్నారు, మీరు కూడా కనిపెట్టాలి. ఉదయం కొరకు రాత్రి పండుకున్నప్పుడు ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు మేము లేవాలా, ఎప్పుడు రేపొదలుచామని దేవునికి మేము మొరపెట్టాలా, ఎప్పుడు మేము ప్రార్థన చేయాలా అని మీరు ఖచ్చితంగా దేవునికి కనిపెట్టాలి. అందుకు అంటున్నాడు కీర్తనకారుడు. మనం చూసినట్లయితే 25వ అధ్యాయం ఒకసారి మనం తెలుగులో చూడండి. ఒకసారి 25వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ దేవాతి దేవుడు అంటున్నాడు దావీదు భక్తుడి ద్వారా. 25 చూడండి, ఇక్కడ 5వ వచనం, నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవు నా రక్షణకర్తవైన దేవుడు. చూడండి ప్రియులారా, చూడండి ఇక్కడ కీర్తనకారుడు దావీదు అడుగుతున్నాడు ఏమనంటే, ప్రభువా నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, అంటే నాకు ఉపదేశం నేర్పించు, నాకు ఉపదేశము కలిగించు. ఎందుకంటే నీవు ఎవరమంట? నా రక్షణకర్తవగు నా దేవుడు. రక్షణకర్తమైన దేవుడు, రక్షణను గ్రహించే దేవుడు అంటున్నాడు దావీదు. అయ్యా నీవు నాకు ఎవరో తెలుసా? నా రక్షణకర్త, మీరు నా యొక్క ఆశ్రయమునకు కర్త, మీరు నాకు ఓపికతో పరుగునిచ్చే నా విశ్వాసానికి మీరు కర్త నాకు, కాబట్టి నా రక్షణకర్తమైన దేవుడవు. 6వ వచనం, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఎక్కడ కనిపెడుతున్నాడు దావీదు? దినమెల్లా. మనం దినమెల్లా వద్దు, ఒక 3 గంటలు కనిపెడితే దేవునిలో చాలు. 24 గంటల సమయం, కనీసం 1 గంట అయినా సరే కనిపెడితే దేవుని సన్నిధిలో చాలు. దినమెల్లా అంటే ఉదయం లేచిన మొదలు రాత్రి పండుకునే వరకు మనం దినమెల్లా మొరపెట్టాలంటే మనకి ఏమవుతుంది? మన పనులు కదా, భారాలు, బాధ్యతలు, ఆహారాలు, మన యొక్క శరీరాన్ని భద్రపరుచుకోవటం, మన యొక్క తృప్తి పడటం. కాబట్టి దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దినమెల్లా దావీదు భక్తుడు కనిపెట్టాడంట. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకున్నాము, నీ కృపా సత్యములను జ్ఞాపకం చేసుకున్నాము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. దేవుడు ఇప్పుడు లేడు ప్రియులారా, మనం పూర్వము ఉన్నాం. పుట్టిన కాడి నుంచి జగత్ పునాది వేయబడక మునిపే, జగత్ పునాది నిర్మించబడ మునిపే యెహోవా ఎక్కడున్నాడంట? ఆయన కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకుని, ఆయన జ్ఞాపకం చేసుకుని అవి పూర్వము నుండి కూడా మనం పుట్టిన మొదలు, మన పితరులు పూర్వము కాడి నుంచి మొదలు, తాతల ముత్తాతల కాడి నుంచి కూడా దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఇప్పుడు వచ్చిన దేవుడు మాత్రము
కాదు. మన ముత్తాతలు పూర్వకాలం నుంచి కూడా ఆయన కృపాతిశయమును మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇక్కడ చూడండి, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకముతో ఉంచుకున్నాము. దేవుడు అంటున్నాడు ఇక్కడ, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ముందుగా 130 కీర్తనలు మనం నేర్చుకున్నాం. కీర్తనకారుడు దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడండి? అగాధ స్థలం నుంచి దేవుడికి మొరపెట్టడమే కాకుండా దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నేను అగాధ స్థలం నుంచి మొరపెడుతున్నాను, నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు దయచేయి అని అంటా ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నారు. ఎందుకంటే మనము కూడా దేవుడి దృష్టిలో మనమందరము కూడా కావలి వారమే. ఎందుకంటే ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన సొత్తు అయిన ఉన్నవారు సమస్త దేశంలో యెహోవాను గురించి మీరందరూ కూడా ఉత్సాహాన్ని చేయండి, ఆయన ఆర్భటంతో ఆరాధన చేయండి. ఆయన దేవుడు స్పష్టంగా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు మాట. విలాప వాక్యంలో ఒకసారి మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. 2 విషయాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం పెట్టాలని. 3వ విషయానికి మనం గమనించినట్లయితే విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే, ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు, నేను బయలు వెళుతున్నట్లు బరువైన సంఖ్యలు నాకు. చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన నా చుట్టూ ఏం వేసి ఉన్నాడు చెప్పనందున. ఆయన నా చుట్టూ ఏం వేసి ఉన్నాడు? కంచెను వేస్తున్నాడు. కంచె అంటే నీ వెనకాల, నీ ముందర, నువ్వు నడుస్తున్న నడకలో, నువ్వు పడుకుంటున్న పడకలో, నువ్వు తింటున్న ఆహారంలో, నువ్వు నడుస్తున్న నడకలో, ప్రతి విషయాల్లో కూడా దేవుడు నీకు కంచె వేస్తాడు. ఈ కంచె అనేది ఎందుకు వేశాడంటే, అయ్యో నన్ను నమ్ముకున్న నా బిడ్డలు నశించిపోకుండా, నన్ను నమ్ముకున్న నా బిడ్డలు తప్పిపోకుండా, నన్ను నమ్ముకున్న నా యొక్క జనులు వారు ఆశీర్వదింపబడాలని, వారు దేవుని చేత దీవించబడాలని, మీరందరూ కూడా నన్ను నమ్ముకున్న బిడ్డల్ని నేను అన్యాయం చేయకూడదని దేవుడు ఈ రోజు ఏమి వేశాడంటే మనకి కంచెని వేశాడంట. ఆ కంచె అనేది లేకపోతే ఈ రోజు చూడండి, మీరు చాలా మంది చాలా అనుకుంటూ ఉంటారు, చెట్లు వేసినప్పుడు, ఎక్కడైనా కోలుని వేసినప్పుడు ఆ కోలుకి ఏం వేస్తారు? కంచె పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ కోడి ఎటు అటు కూడా వెళ్ళకుండా కదా. ఏదైనా మీరు పెంచుకున్న పెంపుడు జంతువులను చూసుకోండి, మీరు గమనించినట్లయితే మీరు చుట్టూ కూడా ప్రహారీ కడుతూ ఉంటారు. ఈరోజు మన గృహానికి ప్రహారీ ఎందుకు కడుతున్నారు? ఎవరు కూడా మన గృహంలోనికి రాకుండా కంచెను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక స్థలం ఉంది, ఒక పొలం ఉంది, ఆ పొలం చుట్టూ కూడా కంచెలు వేస్తున్నారు. పొలం కంచెలు ఈరోజు ఎందుకు? ఎవరైనా దొంగతనానికి వెళ్తారా, ఎవరైనా తోటలోకి వచ్చి ఆ తోటలో ఉన్న పండును కోసేస్తారే, మరి చాలా మంది ఏం వేస్తున్నారండి? కంచెలు వేస్తున్నారు. అలాగే దేవుడు ఈ రోజు నీకు ఏం వేశాడంటే కంచె వేసినాడు. నా చుట్టూ ఆయన కంచె వేసి ఉన్నాడు. అదే అధ్యాయంలో 26వ వచనం మనం చదువుకుంటే, నరుడు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ 2 చేతులతో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు 26వ వచనంలో, నరుడు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు. ఎలాగండి? ఓపికతో కనిపెట్టుట. ఇందాక చెప్పాను కదా, నేను దేవుని నమ్ముకున్నాను, నాకు దేవుడు ఇప్పుడే అద్భుతం చేయాలి, నేను దేవుని సంఘానికి వెళ్ళాను, సంఘానికి వచ్చి ఇంకా 2 నెలలు కూడా కాలేదు, దేవుడు ఎలా అద్భుతం చేస్తాడు? అది మన విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మన విశ్వాసాన్ని బట్టి కదా. అందుకంటాడు, విశ్వాసం లేకుండా నువ్వు ఏ పని కూడా నీవు చేయలేవు, విశ్వాసం లేకుండా మనం ఏది కూడా సాధించలేము. అందుకంటున్నాడు, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎందుకు ఈ మాట ప్రస్తావించబడిందంటే, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. మీరు ఏదైనా సరే పొందొచ్చు, కానీ దేవుని రక్షణ మాత్రం ఓపికతో కనిపెట్టకపోతే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఓపికతో కనిపెట్టకపోతే మనం చాలా ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. అందుకంటున్నాడు, యవన కాలము కాడిపోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుని మౌనముగా ఉండవలెను, నిరీక్షణ దారము కలుగదేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునేవాళ్ళను. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ చాలా మంది అంటూ ఉంటారు, ఇక్కడ నా బాధను నేను ఎవరితో చెప్పుకోవాలి, నా రక్షణను ఎవరితో చెప్పుకోవాలి అంటా ఉన్న సమయంలో ఇక్కడ అంటూ ఉన్నాడు, నరులు ఆశ కలుగుతున్నారు మంచిదే, నరులకు ఆశలు కలుగుతున్నాయి మంచిదే, కానీ అవి ఏ ఆశలు?
ఏ ఆశలు అంటే పిల్లరా, దేవుని కొరకు ఆశలు పడితే మంచిదే, కానీ పైనున్న వాటి వరకు, అందరి వాటి వరకు, నాకు అంతస్తులు, నాకు మేడలు, అవన్నీ అందరి వాటి వరకు ఆశలు పడతారు చూసారా, అవన్నీ కూడా మనకి వ్యర్థమంటున్నాడు భక్తుడు. అందుకంటున్నాడు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపిక కదా, చాలా మందికి ఏముండదు, ఓపిక ఉండదు కదా, కోపడుతూ ఉంటాం. ఎందుకంటే ఓపిక అనేది చాలా మంది దీర్ఘకాలంగా మాట్లాడుతూ ఉంటారు, ఓపికతో చెప్తుంటారు సమాధానం కదా. కొంతమందికి మనకి ఏముండదు, ఓపిక సహించడం. చాలా మంది కోపం చేస్తూ ఉంటుంది కదా. ఓపిక పట్టాలి అంటే చాలా 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 సమయం పడుతుంది. కానీ ఏ మనిషికైనా భూమి మీద బ్రతుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుంది, కోపం అనేది అందరికీ కూడా ఉంటుంది. అయితే రక్షణ కొరకు ఓపికతో, అన్ని విషయాల్లో కూడా ఓపిక లేకుండా పర్లేదు, రక్షణ కొరకు ఏముండాలంట, ఓపిక ఉండాలంట. రక్షణ కొరకు ఏముండాలి, ఓపిక ఉండాలి. చాలా మంది అనుకోవచ్చు ఓపిక సమయం ఉంది, నేను ఇంకా దేవునికి మారాలని చాలా మంది అంటూ ఉంటారు. కాబట్టి ఓపికతో కనిపెట్టుట మంచిది అనే దేవాలయం మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా మీకా గ్రంథంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయాన్ని ఒకసారి మనం వెళ్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము. మీకా గ్రంథము 7వ అధ్యాయం. దయచేసి బైబిల్ గ్రంథాలు లేని వారు, చదువు రాని వారు దయచేసి చదువుతున్న మాటలు జాగ్రత్తగా వినండి. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను, చూడండి ప్రియులారా, ఆయనను నేను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. ఆయనను అంటే నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, నాకు ఎన్ని ఉపద్రవాలు కలిగినప్పటికీ కూడా, గాఢాంధకారటువంటి లోయలు నాకు ఉన్నప్పటికీ కూడా నేను నా దేవుని కొరకు నేను ఎదురు చూచేదను. అన్న రక్షణకర్త వైపు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను. ఈరోజు మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే, దేవుని కొరకు ఎంతమంది కనిపెట్టగలుగుతున్నాం, దేవుని కొరకు మనం ఏమి చేయగలుగుతున్నాం, దేవుని కొరకు ఎలా మనం కనిపెట్టాలి అనేది ఈరోజు దేవుడు స్పష్టంగా మనం తెలియజేస్తున్నాడు. అందుకని చూడాడు, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాడు. ఆయనను ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి ఇబ్బందులు ఉన్న కష్ట సుఖాల్లో కూడా నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను అని అంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం స్పష్టంగా మనం చూస్తే అక్కడ చూడండి ఒకసారి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను, నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను. చూడండి మాట, నా శత్రువా నా మీద అతిశయించవద్దు. శత్రువు కదా, దేవునికి శత్రువు ఎవరు? అపవాదు అంటే సాతాను గాఢాంధకారంలో ఎటువంటి శ్రమలో కూడా మనం ఉన్నప్పటికీ కూడా మనకి శత్రువులు ఉంటారు. నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నా మీద పడి ఏడవద్దు. ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎందుకంటే ఒకవేళ నేను కింద పడిపోయినా మళ్ళీ తిరిగి లెగిస్తాను. ఇక్కడ అంటున్నాడు కదా, ఒకవేళ కింద పడిపోయినా నేను తిరిగి లెగిస్తాను. ఎందుకంటే నేను అంధకారంలో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండెను. ఎంత గొప్ప మాట అండి ఇది. అంధకారం అంటే గాఢాంధకారం, ఎవరు లేనటువంటి అగాధ స్థలం, ఎవరు లేనటువంటి ఒంటరి స్థలం, ఒంటరి బాధ, దిక్కు లేని వారి, దిక్కు తోచని స్థితిలో ఉన్న వారికి, చాలా మంది అనాథులుగా ఉన్న వారికి, చాలా మంది కృంగిపోయిన వారికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఏంటో తెలుసా, నేను అంధకారం మీద కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. యెహోవా నీకు వెలుగుగా ఉంటాడంట. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను ఒంటరి స్థితిలో ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు కూడా నాతో మాట్లాడడం లేదు, ఎవరు కూడా నన్ను పలకరించడం లేదు, ఎవరు కూడా నన్ను దర్శించట్లేదు, తిన్నావా ఉన్నావా అని ఎవరు కూడా నన్ను చూస్తా లేదు, నన్ను కన్నవారే నన్ను హింసించారు, నన్ను గెట్టి వేశారు. చాలా మంది అంధకారం ముందు బాధపడుతూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు వారికి, యెహోవా నాకు వెలుగుగా ఉండేను. 9వ వచనం, నేను యెహోవా దృష్టికి పాపం చేస్తున్నాను కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఎంత చక్కని మాట, హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇక్కడ నేను యెహోవా దృష్టికి పాపం చేశాను. మీకా భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఈరోజు పాపం చేశాను. ఒప్పుకున్నాడా లేదా? నేను దేవుని దృష్టిలో నేను ఎలాంటి పాపమైనా సరే, పాపాలు అనేక రకాలు ఉన్నాయి.
అది మనం ప్రశ్నించడానికి, అది దాన్ని మనం విడదీయడానికి మనం సరిపోము. కానీ ఇక్కడ భక్తుడు నేర్పించిన అధ్యాయం మనం చూసినట్లయితే, నేను యెహోవా దృష్టికి నేను పాపం చేస్తున్నాను కనుక ఆయన నా పక్షంలో వ్యాజ్యమాడి. ఎవరండి వ్యాజ్యమాడాలి? దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడాలి. అంత మాత్రమే కాకుండా నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు నా మీద కోపపడి నేను సహించాను, ఎందుకంటే నేను మీ దృష్టిలో నేను పాపం చేశాను, మీ దృష్టిలో నేను తప్పు చేశాను, మీ దృష్టిలో నేను చాలా పాపం చేశాను, కాబట్టి మీ కోపాన్ని నేను సహిస్తాను ప్రభా అని మేకా భక్తులు అంటున్నాడు. ప్రియులారా, ఎంత చక్కని మాట చూడండి. ఎందుకంటే నా పక్షంలో వ్యాజ్యమాడాలి. ఈరోజు దేవుడు మన పక్షాన్ని వ్యాజ్యమాడకపోతే మనం ఈ రోజు ఏమైపోతామండి? మనకందరికి కూడా శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు. నేను మన క్యాలెండర్ ప్రతిరోజు ఉదయం లేవగానే డేట్ బట్టి నేను లేచిన డేట్, ఆ డేట్ దగ్గరికి వెళ్ళి వాక్యం చదువుకుని అప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నాకు ఒక మాట, మొన్న 30వ తారీఖుని ఆ వచనం చాలా బాగా నాకు అర్థమైంది. నీవు నీ శత్రువులు నీ పాదముల కింద అనగొట్టుటకు నీ దేవుడు నీ కుడిపార్శ్వమందు నీవు కూర్చుంటున్న మాట నాకు చాలా హత్తుకున్న మాట. ఆ మాట ఏంటంటే, నీ శత్రువులు నీ పాదపీఠం వరకు ఉంచు వరకు. అంటే దేవుడు అంటున్నాడు, మన శత్రువులంట మన పాదాల దగ్గరికి తీసుకొస్తాడంటే దేవుడు ఎక్కడ తీసుకొస్తాడండి? మన పాదాల దగ్గరికి తీసుకొచ్చే వరకు నీవేమి చేయాలంటే నా కుడి పార్శ్వంలో నీవు కూర్చుంటుము. అంటే దేవుడి కుడి వైపున నీవు కూర్చోవాలి ముందు. అప్పుడే నీ శత్రువుని ఎక్కడ పెడతాడంట? దేవుడు నీ పాదాల దగ్గర పెడతా ఉంటాడంట. ఎందుకంటే అంటూ ఉన్నాడు ఆ మాట, చాలా చక్కని మాట. 30వ తారీఖు నేను చదువుకున్నప్పుడు దేవుడు చక్కని మాట ఇచ్చాడు. గురువారం ఆ మన క్యాలెండర్ మనం చూస్తే, నీ శత్రువులను నీ పాదపీఠం వరకు ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండు. దేవుడు కుడివైపు ఉండమంటున్నాడు మనల్ని. ఎప్పుడైతే దేవుడు కుడిపార్శ్వమున మనం కూర్చుంటామో అప్పుడు మన శత్రువుని ఎక్కడ పెడతాడంటే దేవుడు మనకి పాదాల దగ్గర పెడతాడంట. పాదపీఠము మన పాదాల దగ్గరికి దేవుడు తీసుకొస్తాడంట. అందుకంటూ ఉన్నాడు ఇక్కడ నేను యెహోవా దృష్టికి నేను పాపం చేశాను. 9వ వచనం చూడండి ఒకసారి. నేను యెహోవా దృష్టికి పాపం చేసింది కనుక ఆయన నా పక్షంలో వ్యాజ్యమాడి. ఇక్కడ చూడండి, నేను యెహోవా దృష్టికి నేను పాపం చేస్తాను అని మేకా భక్తులు అనుకుంటూ ఉంటే, ఏదో ఒక పాపం ఆయన చేశాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటమే కాకుండా నా పక్షంలో వ్యాజ్యమాడి న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని నేను సహిస్తాను అంటున్నాడు మేకా భక్తుడు. నా దేవుని కోపాన్ని నేను సహిస్తాను. అంత మాత్రమే కాకుండా ఆయన నన్ను వెలుగులోనికి రప్పించాను, ఆయన నీతిని నేను చూచెదను, నా శత్రువు దాన్ని చూచెను. నీ దేవుడైన యెహోవా ఎక్కడ నుండి నాతో అనున్నది అవమానమునందును. అవమానం కదండి. ఈ రోజుల్లో చాలామంది, అనేక మంది అవమానం పొందలేక, నిన్న మొన్న మనం చూస్తే ఒక తణుకులో ఎస్ఐ గారు అంటే అవమానం పొందారని ఆ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడంట. అవమానం పొందాడని కదా. ఎందుకంటే ఆయన సహించలేకపోయాడు అవమానాన్ని. ఎందుకు సస్పెండ్ చేశారు నన్నని అవమానం పొందలేక ఏమైపోయాడండి? చనిపోయాడంట. అలాగే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీవు అవమానం పొందుతున్నావేమో. మేకా భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మేకా, నీవు అవమానం పొందినట్లయితే ఈ రోజు నేను వెలుగులోనికి నేను రప్పిస్తాను, గాఢాంధకారపు వంటి లోయల నుంచి నేను నిన్ను భద్రపరుస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ మాట నాకు చక్కగా ప్రస్తావించబడింది. నన్ను ఈ మాట చాలా హత్తుకుంది. ఈరోజు అతను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. 7వ వచనం, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను అన్న మాట. రక్షణకర్తము నా దేవుడి కొరకు నేను కనిపెట్టుకుంటాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నాకు నమ్మకం ఉంది. నా దేవుడు నేను ప్రేమిస్తాడనే నమ్మకం నాకు ఉంది. ఇంకోటి, నా శత్రువు నా మీద అతిశయపవద్దు. శత్రువులు అతిశిస్తారు. మన శత్రువులు మన మీద తిరిగి లేగిస్తారు, అతిశిస్తారు. ఏంటంటే వీరు నేను ఎలాగైనా అపహసించాలి, ఎలాగైనా సరే వీరు నేను గెంట వేయాలి, ఎలాగైనా సరే వీరి యొక్క భక్తిని నేను చల్లార్చాలి అని శత్రువులు అతిశించినప్పుడు ఇక్కడ మేకా భక్తులు ఏమంటాడో చూడండి. 8వ వచనం, నా శత్రువు నా మీద అతిశయపవద్దు, నేను కింద పడినాను తిరిగి లేగిస్తాను. ఇలా చూడండి, మేకా భక్తులు అంటూ ఉన్నాడు, నేను కింద పడినాను తిరిగి లేగిస్తాను. ఈరోజు మనం ఎవరైనా సరే భక్తులు కింద పడిపోతే మళ్ళా తిరిగి లేవండి. మేకా భక్తులు అంటూ ఉన్నాడు, నేను ఒకవేళ కింద పడిపోయినా నేను తిరిగి లెగిస్తాను. ఇక్కడ చూడండి, నేను అంధకారంలో కూర్చున్నాను, యెహోవా నాకు ఎలా ఉంటాడంట? వెలుగుగా ఉంటాడంట. నేను యెహోవా దృష్టికి నేను పాపం చేశానని మేకా భక్తులు అంటూ ఉన్నాడు. నేను యెహోవా కొరకు నేను
ఎదురు చూస్తాను. ఎదురు చూడాలి. ఎదురు చూడకపోతే మంచి రోజులు మనకి రావు. చదువుకున్న అనేకమైన వచనాలు మనం చదువుకున్నాం. ఇందాక కీర్తన గ్రంథం 135లో కూడా మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మాట మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవా కొరకు నా ప్రాణము కనిపెట్టుకునిచున్నది. ఆయన కావలి వారి కొరకు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుచున్నది. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టామంటే ఈరోజు దేవుని దగ్గర నిరీక్షించాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. మేకా భక్తుడు దేవుని దగ్గర కనిపెట్టాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. నేను అంధకారం మీద కూర్చున్నాను, గాఢంధకారం వంటి లోయలకు ఎదురైనప్పుడు, శ్రమల వంటి మహాశ్రమలకు ఎదురైనప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని మేకతో మాట్లాడిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించబోతున్నాడు. 130 అధ్యాయంలో ఆ మొదటి వచనాన్ని మీ ఇంటి పిల్లలకు మీరు గమనించుకున్నట్లయితే ఒకసారి మీరు పరీక్షించుకోండి. యెహోవా అగాధ స్థలంలో నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధ స్థలం అంటే ఎవరు లేనటువంటి స్థలము, ప్రార్థన మందిరము లేనటువంటి స్థలము, అగాధము, ఎవరు లేక ఒంటరినైన స్థలం నుంచి కీర్తనకారుడు ఏ రీతిగా ప్రార్థించాడో దేవునికి, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, అందుకంటూ ఉన్నాడు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను. ఈ రోజు నుంచి నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకోవాలంటే ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుంటాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకుని, కావలి వారు చూస్తూ ఉంటారు. సమయం కొరకు ఎప్పుడు లెగుస్తారా, ఎప్పుడు వెళ్తామా అని చూస్తూ ఉంటారు. మనము కూడా కావలి వారి వలె ఉదయం ఎప్పుడు అవుతుంది, మొదటి జనం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మేము ప్రార్థన చేయాలి అన్న విశ్వాసం నన్ను కొనసాగించబడిన ఆయన క్రీస్తు వైపు మీరు చూడాలి. ఈ చెప్పబడిన ఈ 4 విషయాలు, ఈ ప్రాముఖ్యమైన విషయాలు మీరు గమనించినట్లయితే దేవుడు గాఢంధకారం వంటి లోయల్లో శ్రమల్లో నేను మేకాకి తోడై ఉన్నట్లు మీకును నేను తోడై ఉంటున్న దేవుడు ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియులారా, యెహోవా నా పక్షంలో వ్యాజ్యమాడి ఆయన కోపాన్ని సహిస్తాను అని చెప్పిన మేకా భక్తుడి ద్వారా ఈరోజు మనం నేర్చుకున్న చక్కని మాట ఏంటంటే, చివరిగా మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, అంధకారంలో కూర్చున్నా, శ్రమలు వచ్చినా, కింద పడినా తిరిగి మాత్రము లేవాలి. ఎవరైనా సరే మహాభక్తులే చాలామంది పడిపోయిన వారు మరలా ఎక్కడికి లేచారు, మరలా దేవుని దృష్టికి వారందరూ కూడా లేచారు. లేవడమే కాకుండా దేవుని యొక్క దీవెనలు వారు పొందుకున్నారు. మనము కూడా దేవునిలో కనిపెట్టాలి. ఈరోజు నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నారు. ఎంతమంది కనిపెడతారో మీరు దేవునికి మాట ఇచ్చుకోండి. నాకు మాట వద్దు కానీ మీరు మన సాక్షి కలిగి నేను నా దేవుని కొరకు నేను కనిపెడతాను. మీరు వెండి బంగారాలు వజ్రాలు తెమ్మని దేవుడు ఎప్పుడు కూడా అడుగుతలేదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు యెహోవా కొరకు మీరు కనిపెట్టండి. దేవుని రక్షణ కొరకు ఎలా కనిపెట్టాలంట? విలాప వాక్యంలో నేర్చుకున్నాం. ఓపికతో కనిపెట్టాలి. ప్రతి విషయంలో కూడా ఓపికతో కనిపెట్టండి. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, మంచిది. నా కుటుంబాన్ని కాపాడాడు, మంచిది. వేటగాని ఉరిలో నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు. కీర్తన 90 అంటాడు కదా, వేటగాని ఉరి వచ్చినప్పుడు దేవుడు నిజంగా తప్పిస్తాడు. ఆ అధ్యాయ ప్రియులారా, అనేక చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకున్నాను. కానీ ఆ యొక్క వేటగాని ఉరి అంటే ఏంటో నాకు ఈ మధ్య తెలుస్తుంది. వేటగాని నుంచి దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను కదా. నిజంగా వాక్యం చాలామంది, నేను ఇప్పుడు వరకు నా జీవితంలో ఈ వచనాలను నాకు గమనించినట్లయితే, వేటగాళ్ళు ఉంటారు కొంతమంది, ఉరి వస్తుంది. ఈ వేటగాళ్ళ ఉరి నుంచి ఆ పక్షి చూడండి ఎలా తప్పించుకుంటారు. అలాగే పక్షిలాగా దేవుడు కూడా వేటగాళ్ళు వచ్చినప్పుడు మన ప్రాణాన్ని కూడా దేవుడు ఆ రీతిగానే కాపాడాడు. ఆ మాట నాకు చాలా హత్తుకుంది. దేవుడు నా నిజమైన నా జీవితంలో నా దేవాతి దేవుడు నాకు చేసిన మేలును బట్టి ఆ వేటని ఉరి నుంచి నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దినదినము కూడా నేను నా దేవునికి కృతజ్ఞతలుగా నేను జీవిస్తాను. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను విడిపించి అతనిని గొప్ప చేసేది విడిపిస్తాడు దేవుడు. ఆ నమ్మకం నాకు ఉంది. నా దేవుడు ఎప్పటికైనా విడిపించి గొప్ప మాత్రం నా దేవుడు గొప్ప చేస్తాడు. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు రక్షణ ఖచ్చితంగా చూపిస్తాడు. నిరీక్షణతో మనం అందరం కూడా ముందుకు సాగిపోతాం. తలగా ఉంచండి, ఒక నిమిషం దేవునికి ప్రార్థన చేద్దాం. ఒకసారి తల ఉంచినట్లయితే దేవుని సన్నిధిలో